తెలంగాణలో ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు హక్కును కల్పించడం జరిగింది. మొత్తానికి అన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నా కూడా ఎన్నికల ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసి ఉన్నారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థులు రేపటి ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ 1-2 చోట్ల ఉద్రిక్తతకు దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు రంగంలోకి చేయడం, ఏది ఘర్షణకు పాల్పడే వాళ్ళని అక్కడి నుంచి పంపించడంతో చాలా వరకు ఉద్రిక్తతలు సర్దుమణినాయి. ముఖ్యంగా కరీంనగర్లో మాత్రం 45వ డివిజన్, మరికొన్ని 58వ డివిజన్లో మాత్రం కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కూడా పోలీసులు వాళ్ళని అదుపు చేశారు. మొత్తానికి ఏంటంటే పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లుండి ఈ పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా దాదాపు వెలువడే అవకాశం ఉంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థులు తమ విజయం పైన ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో ఎల్లుండి అన్న ఆందోళన వాళ్ళ ముఖాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది.